హాయ్ హలో అందరికి నమస్తే. ఈరోజు అయితే ఇక్కడ పెద్ద జామయ్య తోట కనిపించింది. నేను వెళ్తుంటే ఈ అట్టుండిద్దా ఏందా అని చెప్పి లోపలికి వచ్చేసాం మేము. చాలా బాగుంది ఇక్కడ. ఎట్టయినా ఈరోజు వీడియో ఇక్కడ చేయాలనుకుంటున్నాము. దాంతోపాటు మేము నాన్ వెజ్ తెచ్చాము, చికెన్ చీకులు ఈరోజు ఐటమ్. ఎట్టయినా బాగా చాలా బాగుంది వాతావరణం, చల్ల గాలి. ఈ వాతావరణానికి మన చీకులు తింటుంటే చాలా సూపర్ గా ఉండిద్ది. ఈ సాయంత్రానికి మీరు కూడా మన వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇదిగోండి, ఈరోజు మార్కెట్కి పోయి చికెన్ తీసుకొచ్చాను, ఒక అర కేజీ. అమ్మో, ఏంది రేట్లు చాలా భయంకరంగా ఉన్నాయి. అబ్బో, కేజీ 300 అంట మా కాడ. మీ కాడ ఎంత ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి, మొత్తం బ్యాక్ పార్ట్ నీట్ గా బ్యాక్ పార్ట్ కొట్టించుకొచ్చాను. ఇదే చికెన్ ఒకసారి నీట్ గా శుభ్రంగా కడుక్కుందాం. ఇదిగోండి, చికెన్ బాగా శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్నాను. దీంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం వంపేసుకోవాలి. ఇదిగో చికెన్ లో ఉన్న నీళ్లు మొత్తం వంపేసుకోవాలి. అప్పుడే మనం మసాలా బాగా దీనికి పట్టి బాగా కాల్చుకోవచ్చు. ఇదిగోండి, నీట్ గా చికెన్ ఫ్రెష్గా ఉంది. అంతే, ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం పండి. చీకుల్లోకి మసాలాలో కలుపుకోవడానికి ఇదిగో చెక్క, ఇదిగోండి జీలకర్ర, ఇదిగోండి కొంచెం ధనియాలు, వేయించుకున్న ధనియాలు, చెక్క, జీలకర్ర అవన్నీ వేసేసుకుంటున్నా. ఈ క్లైమేట్ చాలా బాగుంది. ఈ క్లైమేట్ లో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు ధైర్యం చేసి రాలేదు లోపలికి. ఈరోజు అయితే సరే ఎట్టయితే అట్ట అయిందిలే అని చెప్పి ధైర్యం చేసి లోపలికి వచ్చాము. చాలా బాగుంది వాతావరణం. ఇదిగోండి అల్లం, చిన్నులపాయలు 10, వాటిని కూడా పేస్ట్ చేసేసుకుందాం. ఇదండి ఫ్రెండ్స్, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా దంచేసుకున్నాము. అర కేజీ చికెన్లో ఇదండి 2 స్పూన్లు కారం, అర స్పూను పసుపు, గరం మసాలా ఒక అర స్పూను, టేస్ట్కి సరిపడ్డా ఉప్పు, మనం దంచుకున్న అల్లం పేస్ట్, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ ఆ పొడి కూడా వేసేసుకుందాం. దీనికి బాగా నెయ్యి, నూనె, ఇదిగోండి కొద్దిగా నిమ్మకాయ, సగం నిమ్మకాయ కూడా పిండేసుకుందాం దీంట్లో. అబ్బా, ఓకే. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే మసాలా అంతా ముక్కలకు పట్టిద్ది, బాగా మంచి టేస్ట్ వచ్చిద్ది. ఇదిగో మసాలా మొత్తం కలిపేసుకున్నాం. దీన్ని కొద్దిసేపు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతలోపలే మనం చీకులకు కావలసిన ముక్కలు అన్నీ తెచ్చి పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మంట వేసేస్తున్నాము. వీటిలోంచి ఇప్పుడు బొగ్గులు వస్తాయి. ఆ బొగ్గుల మీద మనం నీట్గా కాల్చుకుందాం.
మసాలా పెట్టిన చికెన్ అరగంట సేపు అయింది. ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి. ఓకే, ఇదిగోండి మసాలా బాగా పట్టిపోయింది ముక్కకి మసాలా బాగా పట్టిపోయింది. ఇప్పుడు చీకులకు గుచ్చుకొని కాల్చుకుందాం. ఇదిగోండి మనకి బొగ్గులు అవి రెడీ అయిపోయినాయి. ఇదిగో సన్న మంట మండుతుంది. దీన్ని పెట్టేసుకుందాం మన చీకులు. ఇదిగోండి, ఇదిగో గుమగుమలాడిపోతున్నాయి ఈ చీకులు. ఎలా తినాలో ఏందో. ఇదిగోండి ఆకలేసేస్తుంది బాగా. ఇవి తొందరగా అయితే ఒక పట్టు పట్టేస్తా వీటిని. ఇదిగోండి, అబ్బా ఇంకా తినేయడు. నేను బాగా నోరు ఊరిపోతుంది వీటిని చూస్తుంటే. ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా, ఎప్పుడెప్పుడు తిన్నామా అనుకుంటున్నాను. ఇదిగోండి చల్లని గాలికి, ఈ వాతావరణానికి అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది. ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకున్నామా, తిన్నామా. ఇంకేం కావాలండి మనకి ఇంకా ఇంతకన్నా ప్రశాంతంగా. చూసుకొని తిప్పుకుంటూ ఉండాలా. ఒక సైడ్ అట్టి ఇటు మాడినా కానీ, నల్లగా అయిపోయినా కానీ అవి కాలిపోతే చేదు వచ్చేస్తాయి. అందుకని చూసుకొని వాటి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా ఉండాలా. ఆయిల్ అప్లై చేసుకుంటా వాటిని తిప్పుకుంటా ఉంటే బాగా ఉడికిపోతాయి అవి. ఇంకా జామాయి తోటలోకి వచ్చాం కదా, ఇంక జామాయి ఆకులే అనమాట మనకి బ్రష్లు. అందుకని వీటిని తుంచుకొని వీటిని అప్లై చేస్తున్నాను. ఇదిగోండి చికెన్ చీకులు రెడీ అయిపోయినాయి. ఇంకా మనం ఇంకా తీసుకొని తినడమే. ఇది ఉడికేసరికి ఇద్దండి. ఇదిగోండి, అబ్బా నిమ్మకాయ పిండుకున్నాం దాంట్లోకి టచ్చింగ్కి. ఇదిగోండి మన చీకులు బాగా ఉడికిపోయినాయి. సూపర్గా ఉంది, సూపర్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ సాయంత్రంగా ఈ స్నాక్స్ చాలా బాగున్నాయి. దాంతోపాటు ఉల్లిపాయ. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఆయిల్లెస్ ఫుడ్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.